అంటే నాకు అది హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఒక హీరోయిన్ జనరల్లీ అంటే మనం నేను చాలా వింటుంటాను, ఏమొస్తాంలే ఒక 2 days ఇవ్వండి అన్నట్టు. బట్ ఈవెంట్ అంటే బస్సెస్లో కానీ ఫ్లైట్లో కానీ ఇక్కడ ప్రమోట్ చేయాలంటే యూ విల్ కమ్. ఆ విషయంలో నేను ఒక విషయం చెప్తా, నిజంగా ఈవిడికి చాలా కృతజ్ఞత. అందరికీ ఈవిని చూస్తే ఒక ఫీలింగ్, మన తెలుగు అమ్మాయి ఈ మధ్యకాలంలో ఎక్కువ వచ్చేసింది. అందుకే ఇంటికి నాకు ఎంతమంది చెప్తారంటే అదే చెప్దాం అనుకుంటున్నాను నేను. ఇక్కడేమో అందరూ అప్పుడు తెలంగాణకి ఆంధ్రాకి ఆమె చేసిన సహాయం అంటే ఇటు సైడ్ నుంచి చాలా మంది ఎంతమంది మాట్లాడుకున్నారంటే, నాకు మా ఊర్లో పల్లెటూరులో నుంచి కూడా, మా గోదావరి జిల్లా నుంచి కూడా, ఆ పిల్ల ఇచ్చిందంటే కదా అంత మంచి చెప్పేసి ఫోన్లు చేసిన వాళ్ళు చాలా తెలియని వాళ్ళు కూడా తన గురించి అట్లా వెళ్ళిపోయింది. సో ఈ ప్రమోషన్ అనగానే ఒక సినిమాకి ఆర్టిస్టులు సినిమా షూటింగ్ చేసినప్పుడు బాగానే ఉంటుంది, కానీ అయిపోయిన తర్వాత వేరే షూటింగ్లు అంటే వెబ్ సిరీస్ అయిపోవడం వల్ల చేసిన సినిమాలు మర్చిపోతూ ఉంటారు చాలా. చిన్నోళ్ళు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు. సో ఆ టీం మాత్రం అదే నమ్ముకుని ఉంటారు. మెయిన్ డైరెక్టరు, ప్రొడ్యూసరు వీళ్ళంతా ఆ పెయిన్ ఉంటుంది కాబట్టి. సో పిలిచేటప్పుడు వాళ్ళు బిజీగా ఉంటారు. ఇది చాలా కష్టమైన షూటింగ్ చేయడమే చాలా ఈజీ కాంబినేషన్. సో ఇది చాలా కష్టం. కానీ ఈ అమ్మాయి అది పట్టుకుని చేసే విధానం ప్రతి సినిమాకి, దీని బిఫోర్ సినిమా ఉంది పొట్టేలకి, భుజం మీద వేసుకొని తను అసలు అక్కడ చాలా బాగా అనిపిస్తుంది. ఓన్ అయిపోయింది అనమాట. అటు తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్ర అవ్వచ్చు, మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే. అందుకే నేను ఇందాక ఏదో ఇంటర్వ్యూలోనే ఎక్కడ మెన్షన్ చేసినట్టున్నారు, నాకు ఇలాంటి హీరోయిన్ దొరకడం బంగారం. అది చెప్పేటప్పుడు కూడా అంతే, ఇవిడికి ఇలా చెప్పగానే డెడికేషన్ అనమాట. అట్లా ఏమైనా అనిపించినా కూడా పర్మిషన్ తీసుకుంటుంది. అంటే ఏమన్నా చెప్పొచ్చా అని. సో చెప్పిన తర్వాత అంటే చాలా మెచ్యూర్డ్గా చాలా మంచి ఐడియాస్ ఇస్తుంది. సో అంటే మీరు ఆ గోస్ట్ రైటర్గా చాలా వర్క్ చేస్తున్నారు, ప్రీవియస్లీ చాలా మందికి మీరు కో రైటర్ అసోసియేట్ కూడా వర్క్ చేస్తున్నారు. లైక్ ఏంటి అంటే పర్టికులర్గా ఈ ఫిల్మ్తో ఎందుకు రావాలి ఆడియన్స్ ముందుగా ఎందుకు అనిపించింది? లైక్ కొంతమందికి ఉంటుంది, సరే ఒక లవ్ స్టోరీ చేసుకొని వద్దాం, ఒక థ్రిల్లర్ చేసుకొని వద్దాం అలా. సో ఏంటి శ్రీకాకుళం? నాకు అంటే ఇంతకుముందు చేసిన కథల్లో హీరోలు కావాలి. సో ఆల్రెడీ ఓకే అయ్యి ఉన్నాయి, కాకపోతే 1.5-2 సంవత్సరాలు అది రెడీగా ఉంది. దీని తర్వాత జరిగేది అదే. సో ఒక్కసారి అనిపించింది అసలు మామూలు అట్లా కాకుండా కథ, స్క్రీన్ ప్లే, ఆ థ్రిల్ అయ్యి దాంతో ఒకటి చేద్దాము అనుకుని తయారు చేసిన కథ అనమాట. అంటే నాకు లైఫ్ ఇచ్చేది ఏంటి. బట్ అంటే కొంచెం అంటే దీని పరంగా అంటే అది మెన్షన్ చేయొచ్చు. యాక్చువల్లీ ఈ స్లాంగ్ పరంగా కొంచెం కామెంట్స్ అయితే వస్తున్నాయి. అంటే కొంతమంది శ్రీకాకుళం లాంగ్వేజ్ అంతా మెయింటైన్ చేయలేదని కొంతమంది, సగమే చూపించారని కొంతమంది. ఈ క్లారిఫికేషన్ ఏమైనా మీరు ఇవ్వగలరా, ఎందుకు అలా వచ్చింది? అదే చెప్తున్నా. అది ఎలా చెప్పారు వీళ్ళు, ఆ ట్రైలర్లో చూపించిన 2 నిమిషాలు, అంతకుముందు వచ్చిన 1.5 minute టేజర్ని బట్టి చెప్తున్నా. ఇక్కడ మనం పెట్టిన టైటిల్ ఏంటి, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. అంటే ఎవరు, వెల్లు కిషోర్ గారు, ఆ అమ్మ నాన్న వాళ్ళు మాత్రమే శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. మిగతా వాళ్ళు అందరూ కూడా మిగతా ఊర్లో ఉన్నారు. మనం పెట్టుకున్న డిటెక్టివ్ ఆ క్యారెక్టర్ ఆ ప్రాంతం వాళ్ళు. సో వాళ్ళు అది మాట్లాడితే సరిపోద్ది మన సినిమాకి, అంతే. సో వెన్నెల కిషోర్ గారు ట్రై చేశారు. అది ఎంత బాగా వచ్చింది రాలేదనేది వాళ్ళు జనాలు తిడతారో మేము పడతామో అది క్లియర్. అది అటు బాగా వస్తే మెచ్చుకుంటారు, కొంచెం అటు ఇటు, ఎందుకంటే ఆయన తెలంగాణ అది కాబట్టి కష్టపడి చాలా చేశారు అది. బట్ అంటే చాలా మంది ఆయన ఎప్పుడు అపీర్ అవ్వడు అని చెప్పి అవి వేరియస్ రీజన్స్ ఉంటాయి. బట్ మీకు సెట్ పరంగా ఆయన ఎలాంటి అంటే ఆయన గోల్డ్ అండి. ఆయన పని ఆయన తప్ప వేరేది ఏది ఆయన పట్టించుకోరు, అవసరం లేదు. డౌట్లు వస్తే అడుగుతారు, ఎలా చేయాలో చెప్పండి అంటారు తెలియని విషయాన్ని. ఇప్పుడు ఆ స్లాంగ్ ఆయనకు తెలియదు, ఫస్టే చెప్పారు. మీరు ఇప్పుడు ఏదైతే మీరు అంటున్నారో ఆయన నాకు ఫస్టే వార్నింగ్ ఇచ్చారు, అండి నా చేత ఇలా ట్రై చేపిస్తున్నారు చూసుకోండి, మరి ఇది అయినా మీరు చెప్పమంటే చెప్తా, అది నష్టం వస్తే నేను భరిస్తా, ఒకవేళ ఎవరిని తిట్టినా కూడా నాదే తప్పు అని చెప్తా, బట్ సక్సెస్ అయితే మాత్రం మీకు క్రెడిట్ ఇస్తా అని చెప్పి కూడా ఆయన అన్నారు ఫస్ట్. ఆయన చాలా క్లారిటీగా ఆ కసితోనే మేము చెప్తున్నా కదా, కథ చెప్పి ప్రొడ్యూసర్ని ఒప్పించాను, సినిమా కాపీ చూపించి ఒక గోల్డెన్ హ్యాండ్ డిస్ట్రిబ్యూటర్ని మెప్పించాను, వంశీ గారు. వెరీ హ్యాపీ. అంటే ఆయన రిలీజ్ చేసిన మూవీస్ అన్ని ఈ మధ్య నాకు తెలిసి టికెట్లు కూడా దొరకట్లేదు. ఈవెన్ నేను కాకు కూడా నాకు మరుసటి రోజు ఇంటర్వ్యూ ఉంది, ఐ ట్రైడ్ ఫర్ టికెట్స్, సినిమా చూడాలి వెంటనే ఇంటర్వ్యూ అంత. అంటే ఆయన అలాంటి కంటెంట్స్ చూస్ చేసుకున్నారు. డెఫినెట్లీ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ మీకు ఇయర్ ఎండ్లో మంచి హిట్ కొట్టబోతున్నారని అనిపిస్తుంది. అండ్ అనన్య అంటే జనరల్గా ఇప్పుడు ఇయర్ నాకు తెలిసి ఒక 3-4 times అంటే వర్క్స్ అన్నీ అపేర్ అయ్యారు కదా, అసలు డ్రెస్ తీసుకుంటున్నారు, ఎక్కడైనా గ్యాప్ దొరుకుతుందా? అంటే జనరల్లీ చాలా మంది అడుగుతాం ఏంటి గ్యాప్ వచ్చిందా, మీరు ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా కంటిన్యూస్ కొట్టుకుంటూ వచ్చేస్తున్నారు. హౌ యువర్ ప్లానింగ్? అంటే 2024 చాలా బాగుందండి నాకు, వర్క్ పరంగా కానీ రిలీజెస్ పరంగా కానీ. అది ఆడియన్స్ చేతిలోకి వెళ్ళిన తర్వాత అది ఎంతవరకు కమర్షియల్ లైబిలిటీ ఉంది లేకపోతే సక్సెస్ అయింది అనేది నెక్స్ట్ విషయం. కానీ నాకు యాజ్ అన్ ఆర్టిస్ట్గా నాకు చాలా మంచి పేరు వచ్చిందండి. ఇందాక చెప్పుకున్నట్టు మంచి డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ అని కాదు కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్, ఇప్పుడు మేబీ
చూడటానికి సిమిలర్ ఉండొచ్చు కానీ రోల్స్ డిఫరెంట్ అని నా ఒపీనియన్లో నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేసుకుంటూ వెళ్తున్నాను. సో 2024 చాలా బాగా నడిచింది. రెస్ట్ అయితే అసలు సో యాక్చువల్లీ అంటే బిఫోర్ దట్ అంటే కొంచెం ప్లేసెస్ విజిట్ చేయడానికి కొంచెం మీకు టైం దొరికేది, వెళ్ళేవాళ్ళు బాగా, రీల్స్ కూడా పోస్ట్ చేస్తున్నారు, ఇన్స్టాలో మీ ఫ్యాన్స్ అంతా కమెంట్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు ఏంటంటే ఇది వల్ల మీరు అసలు నేను ఎక్కడికి ట్రిప్కి కూడా వెళ్ళలేదు, అసలు వర్క్ చేస్తూనే ఉన్నాను కంటిన్యూస్గా. బట్ ఇలాంటి కైండ్ ఆఫ్ ఇయర్స్ కోసమే చాలా ఒక 4-5 years నుండి వెయిట్ చేస్తూ ఉంటాం కదా, అందుకని చెప్పి సో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో దిస్ ఇస్ ద టైమ్ టు వర్క్ మోర్. యా ఎగ్జాక్ట్లీ. సో ఒకవేళ అంటే మీరు ఇంతకుముందు ప్రీవియస్లీ ఇంజనీర్ అంటే సాఫ్ట్వేర్ కాబట్టి, ఒకవేళ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాకుండా యాక్టర్ కాకుండా వాట్ అనన్య బి అంటే ఏం అయ్యి ఉండేవాళ్ళు మేబీ ఈ రెండు కాకపోయి ఉంటే? నేను ఎల్ఎల్బి చేశానండి, ఫినిష్ చేశాను. సో మేబీ లాయర్ అవుతున్నాను నేను. ఇంత ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకొని ఎలా చేస్తావని మీరు అడగొచ్చు. అదే కదా, నాకు కూడా షాకింగ్ అనిపించింది. ఆ జాబ్ చేస్తున్నప్పుడు టైంలో చేశాను ఎల్ఎల్బి. టాలెంటెడ్, మా మమ్మీకి ఇష్టం, సో అట్లా చేశాను. సో అలా నెక్స్ట్ ఏమైనా ఒక లాయర్ క్యారెక్టర్ అంటే రోల్ వస్తే క్యారెక్టర్ మేబీ రోల్ వచ్చినా చేస్తాను. కొంచెం ఆపర్చునిటీస్ తక్కువైపోయి అప్పుడు ఆ టైంలో మనకి ఏదో ఒకటి, నాకు నా మెంటాలిటీ ఎలా అంటే నేను ఖాళీగా అస్సలు ఉండలేను, ఐ హ్యావ్ టు వర్క్, అప్పుడే నేను హ్యాపీగా ఉంటాను. సో అప్పుడు ఆ టైంలో అయినా చేయొచ్చు. సో అంటే జనరల్గా ఇప్పుడు మీరు మొన్న ఒక ఇన్సిడెంట్ అదే ఫ్లడ్స్ అప్పుడు మీరు డొనేట్ చేశారు కదా, జనరల్లీ కొంతమందికి ఉంటుంది, కొంతమందికి అది దేర్ పర్సెప్షన్ అనమాట. ఒక కామెంట్ కూడా వచ్చింది మీరు ఇచ్చిన తర్వాత, చాలామంది హీరోయిన్స్ ఇక్కడి నుంచి వర్క్ చేసుకొని వెళ్ళిన వాళ్ళు ఏం నాట్ ఈవెన్ ₹1 కూడా డొనేట్ చేయలేదు అండ్ మీరు ఇచ్చారు అనే పాయింట్. మీరు అంటే ఇలాంటి థింగ్స్ అని కన్సిడర్ చేసుకుంటారా, అరల్స్ నేను ఇచ్చాను అయిపోయింది నా వర్క్ అని అనుకుంటారా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంత ఎక్స్పెక్ట్ కూడా చేయలేదండి. బేసికలీ ఏమైంది, మా అన్న వాళ్ళు అక్కడ విజయవాడలో ఉన్నారు. మా అన్న అది చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ చెప్పడం, లేకపోతే నా ఫ్రెండ్స్ చాలామంది అక్కడ వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేయడం, లేకపోతే మనీ కలెక్ట్ చేసి చేయడం. అండ్ ఖమ్మం కూడా నా ప్లేస్, ఖమ్మం విజయవాడ రెండు మిడిల్లో ఉంటుంది మా ప్లేస్, సత్తుపల్లి అని చెప్పి. సో అక్కడ ఉన్న రియల్ టైమ్ సిచ్యువేషన్స్ నాకు తెలియడం వల్ల మామూలుగా జస్ట్ సాఫ్ట్వేర్ జాబ్ చేసుకునే మా అన్న లాంటి వాళ్ళు, లేకపోతే నా ఫ్రెండ్స్ లాంటి వాళ్ళే అంత హెల్ప్ చేస్తున్నారు. నాకు ఆ పీపుల్ వల్లనే కదా నేను ఈ స్టేజ్కి వచ్చి నిలబడ్డాను అంటే, సో నేను కూడా చేయాలి అని నాకు అనిపించింది అనమాట. సో అలా చేయడమే, కానీ దాని తర్వాత వచ్చిన సినిమా అసలు నేను ఎక్స్పెక్టే చేయలేదు. సో ఫెల్ట్ అంటే అపార్ట్ ఫ్రమ్ ఇచ్చింది ఇవ్వండి అనేది కాకుండా అంటే మీకు జనరల్గా ఏమని చెప్పారు ఎవరైనా చేసిన ఈ పనికి, మంచి పనికి, వాట్ అంటే దే ఫెల్ట్ అబౌట్ యు అంటే? అలా కంగ్రాచులేట్ చేశారు చాలా మంది, బట్ నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు కదా. సో ఐ వాజ్ హ్యాపీ, ఇప్పుడు చేసినా హ్యాపీ, చేయకపోయినా హ్యాపీ అన్న మైండ్ సెట్లోనే ఉన్నాను. అండ్ ఆల్సో నేను వాళ్ళని చూసి ఇచ్చాను. ఇప్పుడు నేను ఇండస్ట్రీ అన్న దానికంటే నేను వాళ్ళని చూసి ఇచ్చాను అనమాట. సో